90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరైంది. కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని సమావేశం రసభాసగా మారింది. ఈ పరిణామాలపైన ఫిర్యాదు అందడంతో కౌశిక్ రెడ్డి పైన కరీంనగర్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ కలెక్టరేట్లో ఎమ్మెల్యే సంజయ్తో ఘర్షణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని జూబ్లీహిల్స్లో కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డిని పోలీసులు కరీంనగర్ 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కౌశిక్ రెడ్డి పైన నమోదైన రిమాండ్ రిపోర్ట్ను కొట్టివేశారు. ఆయనపైన నమోదైన 3 కేసులలో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించారు. అదేవిధంగా కౌశిక్ రెడ్డి 10,000 చొప్పున 3, 25,000 చొప్పున 2 పూచికత్తులు ఇవ్వాలని మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక అంతకుముందు కరీంనగర్ 3వ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి జడ్జి వద్దకు తరలించే క్రమంలో మీడియాతో కౌశిక్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరిచే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. ఆ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కరీంనగర్లో ఆదివారం జరిగిన ఓ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్తో పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ తదితరుల సమక్షంలోనే సంజయ్ను నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటూ కౌశిక్ రెడ్డి నిలదీశారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన స్వార్థపరుడివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్ పైన దాడి చేశారంటూ ఆయన పిఏ సమావేశంలో గందరగోళం సృష్టించారంటూ స్థానిక ఆర్డీఓ కరీంనగర్ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన వివిధ సెక్షన్ల కింద 3 కేసులు నమోదు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.